శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాయిస్. ఈరోజు మన టాపిక్ వచ్చి నేను రీసెంట్గా ఒకటి ఇన్స్టాలో వీడియో చూశానండి. వీడియో అంటే రోజు చూస్తూ ఉంటాను కదా, జనరల్గా ఒక్కొక్కసారి లంచ్ అవర్లు అది చూస్తూ ఉంటాను. ఒక వీడియో చూశాను. దాంట్లో ఏమైందంటే ఆ, ఒక ఎవరో నెల్లూరులో ఎక్కడో అనమాట, గ్రామీణ ఫుడ్స్ అని చెప్పేసి దాని ద్వారా కొన్ని కోట్లు తినేశారు. డబ్బులు మేము 3 లక్షలు కట్టాం, మేము 5 లక్షలు కట్టాం, మేము 6 లక్షలు కట్టాం, మేము 20 లక్షలు కట్టాం, ఫ్రాంచైజీ కోసం డబ్బులు తినేశారు అని చెప్పి ఒక వీడియో చాలా ఆ, ఇదైందండి, వైరల్ అయిందనమాట. అయితే నేనేం చెప్తానంటే కరెక్టేనండి. నేను ఒకసారి దీనికి దీనికి రిలేటెడ్గా ఒకటి నేను చెప్తాను. నాకు బాగా టైలరింగ్ వచ్చు. నేను ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశాను, అంటే కోర్స్ చేశాను. సర్టిఫికెట్ లేదు కానీ నేను బట్టలు చాలా బాగా కుడతాను. అయితే నేను ఒక షాప్ పెట్టాను. నాది కాకినాడలో కార్తికేయ ఫ్యాషన్ డిజైనర్స్ అని ఒక షాప్ అనమాట. పెట్టుకున్నాను. కొన్ని కారణాల వల్ల కరోనా టైంలో నేను కరోనా ఎండింగ్ టైంలో నేను షాప్ తీసేయాల్సి వచ్చింది. తీసేసాను. తీసేసిన తర్వాత నా జాబ్ నాకు ఎలాగా ఉందనుకోండి, ఉన్నా కూడా వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు. నేను ఏదో ఒకటి సాధించాలి. ఏంటంటే నా గోల్ ఏంటంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలి. అది కూడా ఒక నాకు వచ్చిన వర్క్, నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే వర్క్ ఏంటంటే టైలరింగ్ మాత్రమే నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నా వర్క్ మీద నేను సాటిస్ఫై అయ్యి దాని మీద డిపెండ్ అయ్యి దాని మీద ఎర్న్ చేసుకోవాలనేది నా లైఫ్ గోల్. నా లైఫ్ గోల్ ఇంకొకటి ఉందండి, ఏంటో చెప్పండి. చాలా గోల్స్ ఉన్నాయి, బట్ ఫైనాన్షియల్గా ముందుకు ఎదగాలి అనేది ఏంటంటే నాకంటూ ఒక స్థానం, ఒక బ్రాండ్ ఉండాలి. నా బ్రాండ్ ఏంటంటే కార్తికేయ ఫ్యాషన్ డిజైనర్స్ అనేది నా బ్రాండ్. ఈ బ్రాండ్ నేను ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా అయినా సరే ముందుకు తీసుకెళ్ళాలని నాకు చాలా కోరిక. ఇప్పటికే అదే, బట్ నాకు ఇన్వెస్ట్మెంట్ లేక నేను చేయట్లేదు. ఈ కోరికతో నేనేం చేశానంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే జనరల్గా చాలా వస్తాయి ఇలాంటి వాటికి. దానికి ఏం జరిగిందంటే రన్ టైలర్స్ అని మీరు వినే ఉంటారు, చాలా మంది కూడా ఉన్నారు. రన్ టైలర్స్ అని చెప్పేసి ఒకటి యాడ్ చూసాను. వాళ్ళు ఫ్రాంచైజీ ఇస్తామని చెప్పేసి యాడ్ చూసాను. యాడ్ చూసిన తర్వాత సరే అని వాళ్ళకి నేను కాంటాక్ట్ అయ్యాను అనమాట. వాళ్ళు కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏమన్నారంటే మీరు కరెక్టేనండి, మేము అన్ని చేసి పెట్టేస్తాం. ఎంత ఇన్ని అడుగులు ఇంత వెడల్పు ఉండేలాగా ఒక షాప్ చూసుకోండి, బట్ ఫ్రాంచైజీకి మాత్రం 8 lakhs కట్టాలి. అది కూడా 1 month ఆఫరు. ఈ 1 month తర్వాత మీరు 12 lakhs కట్టాల్సి వస్తుంది ఫ్రాంచైజీ కోసం అని అన్నారు. ఓకే సరే, ఫోన్ పెట్టేసాను. అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు నేను ఆలోచించుకున్నాను. ఇప్పుడు నాకు నేను షాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు షాప్ పెట్టుకోవాలని అంటే నాకు ఎంత కావాలంటే 3 lakhs ఉంటే సరిపోద్ది. 3 to 5 lakhs ఉంటే సరిపోద్ది. అంటే పెద్దగా గ్రాండ్ గా పెట్టాలంటే 5 lakhs ఉండాలి. లేదు సింపుల్ గా పెట్టాలి అనుకుంటే కనుక 3 lakhs సరిపోద్ది. ఎందుకంటే దానికి తగ్గ మెటీరియల్ అంతా నా దగ్గర ఉంది. దానికి ఏంటంటారు, నాకు ఎక్విప్మెంట్ అంతా నా దగ్గర ఉంది. మిషన్స్ ఉన్నాయి, కటింగ్ టేబుల్ ఉంది, అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. అవి నేను కొనక్కర్లేదు కాబట్టి ఒక షాప్ రెంట్కి తీసుకొని కొన్ని ఐటమ్స్ తెచ్చి పెట్టుకోవటానికి నాకు 3 lakhs అయితే సరిపోద్ది నా షాప్ కదా. అప్పుడు నా షాప్ పేరు మాత్రమే నేను పెట్టుకుని నేను చేయగలుగుతాను. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే 3 lakhs పెడితే నా బ్రాండ్ నేను మార్కెట్ చేసుకోగలుగుతాను. కానీ ఈ 8 lakhs వీళ్ళు కట్టి వాళ్ళ బ్రాండ్ని మనం మార్కెటింగ్ చేసే కంటే మన బ్రాండ్ మనం మార్కెట్ చేసుకోవడం కదా అని చెప్పి నేను ఇంకా థాట్ వదిలేసాను. బట్ నా దగ్గర ఎప్పుడుంటే అప్పుడు నేను ఖచ్చితంగా పెట్టుకుంటాను. అది కూడా అప్పు చేయకుండా పెట్టుకోవాలనేది నా కోరిక. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే గ్రామీణ ఫిట్స్ అనేవాళ్ళు చాలా మంది డబ్బులు కట్టారనమాట. డబ్బులు కట్టి మేము 3 లక్షలు కట్టాం, మేము 6 లక్షలు కట్టాం, మేము 5 లక్షలు కట్టాం అని చెప్పి చాలా మంది అన్నారు. కరెక్టేనండి. 3 లక్షలు మీరు కట్టగలిగే కెపాసిటీ మీ దగ్గర ఉన్నప్పుడు ఒక గ్రామీణ ఫుడ్స్కే ఎందుకు కట్టాలి? మీరు ఓన్గా ఎందుకు తయారు చేసుకోలేరు? ఆ డబ్బులు అట్టుకుని వెళ్ళిపోయాడు మొర్రో అని ఆడికి ఆడ చుట్టూరు తిరిగి ఆడి మీద రకరకాల నిందలు వేస్తున్నారు. ఫస్ట్ తప్పు ఎవరిదండి? మనదే తప్పు. ఎందుకంటే వాడిని నమ్మి మనం డబ్బులు కట్టాం. వాడు ఏం చేశాడు? వాడు గ్రామీణ ఫుడ్స్ని వాడు మార్కెట్ చేసుకోవడానికి వాడు తయారయ్యాడు. మనం ఎందుకంటే మీ దగ్గర 3 లక్షలు ఉంది, 20 లక్షలు ఫ్రాంచైజీ కోసం కట్టారంటే 20 లక్షలు మీ దగ్గర ఉన్నప్పుడు ఒక 4-5 లక్షలు పెట్టి మీరే ఓన్గా వంట మనిషిని పెట్టుకొని మీరే ఆ ఫుడ్స్ తయారు చేయించి ఏంటంటారు హైజీనిక్ గా తయారు చేయించి మీరే మార్కెట్ చేసుకోగలగచ్చు కదా. ఇన్ కేస్ మీరు మార్కెట్ చేసుకోలేరు, చుట్టుపక్కల వాళ్ళకి అమ్మండి, షాప్ పెట్టండి, షాప్ లో అమ్మండి. అంతేగాని 20 లక్షలు కట్టి 25 లక్షలు కట్టి ఆడు 3 కోట్లు అడ్డుపడి 4 కోట్లు అడ్డు ఎట్టిపోతాడు. ఆడు సేవ్ చేసుకున్నాడు. మన అందరం నమ్మాం కాబట్టి మన అందరం నిజం చెప్పాలి పెద్ద పెద్ద గాడిదలు అండి, మామూలు గాడిదలు కాదు. గాడిదలు అంటే ఎలా ఉంటదంటే మామూలు గాడిదలు కాదనమాట. ఒకడు ఏది చేస్తే ఇంక అందరూ వెనకాల పడిపోతారు. ఇంకొకటి చెప్తాను ఇందులో, కొంతమంది ఈ మధ్యన ఇళ్ల స్థలాలు మన
మన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏనండి స్థలాలు అమ్మటం కోసం, స్థలాలు కొనటం కోసం అంటే వాళ్ళు అందులో కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. చేసుకోండి ప్రమోషన్స్ తప్పని నేను చెప్పట్లేదు. మన దగ్గర డబ్బులున్నాయనుకోండి, ఆ ప్రమోషన్స్ చేసినోళ్ళ దగ్గరికెళ్ళి మనం కొనుక్కోగలుగుతాం. సినిమా హీరోలొచ్చి ప్రమోషన్స్ చేస్తున్నారు, వాళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నారు. ఎవడో ఏదో డబ్బులు దాచుకున్నారు, కొనుక్కున్నారు. సినిమా హీరోలేమి పెద్దేమి పైనుంచి దిగొచ్చిన తారలు కాదండి అవన్నీ. ఏంటే మనం మనం కష్టపడ్డ డబ్బులతో మనం టికెట్ కొనుక్కొని సినిమా చూసి మనం ఎంజాయ్ చేస్తే మనకొచ్చిన డబ్బులతో వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. నేను ఇక్కడ ఎవరికి ఎగైనిస్ట్ కాదండి. నేను సినిమాలు చూడడం మానేసి దాదాపుగా 25 సంవత్సరాలు అవుతుంది. నేను థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం. సినిమాలు చూడడం అంటే చూస్తాను, టీవీలో ఏదైనా వస్తే సరదాగా చూడటం అది వేరు. థియేటర్కి వెళ్ళి నా ఓన్ మనీతో టికెట్ తీసుకొని కొనటం మానేసి దగ్గర దగ్గర 25 ఏళ్ళు అవుతుంది అనమాట. నేను అసలు సినిమానే చూడను. అంటే మీరు ఒక్కరు చూడకపోతే మానేస్తారంటే కాదు. ఎవరికి వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉండాలి. బట్ నేను ఒక గిరి గీసుకుని పెట్టుకున్నాను. నేను ఆ గిరిలో మాత్రమే నేను ఉంటాను. ఎవరిని నేను మీరు వెళ్ళొద్దు, చూడొద్దు, చెయ్యొద్దు అని మాత్రం నేను చెప్పను. అయితే ఇలా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో చెప్పారని, సినిమా యాక్టర్ గారు కొన్నారని, లేదంటే ఇంకొకళ్ళు ఎవరో టీవీ ఆర్టిస్ట్ కొన్నారని, ఆళ్ళు కొన్నారని మనకి రకరకాలు కొనుక్కుంటే ఇప్పుడున్న ప్రెజెంట్ రోజుల్లో బంగారం రేట్ ఎంత ఉందండి? 1,30,000 దాటింది. కనీసం ఆ డబ్బులు పెడితే మనకి బంగారం వస్తది. మీరు ఇళ్ల స్థలం కొనుక్కోండి. డబ్బులుంటే కొనుక్కోండి. కొనుక్కోవద్దని ఎవరని చెప్పము. చేసుకోవచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు. కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. కానీ మీరు ఆ బ్రాండ్‌ని ఎందుకు మీరు ఇది చేయాలని అనుకుంటున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. అందరూ ఎంత చెప్పినా ఈ మనిషికి ఎంత చెప్పినా బుద్ధి రాదు. మనకి ఎంతమంది ఎన్ని తోమినా బుద్ధి రాదు. ఇలాగే ఉంటాం. ఇలాగే ఇంక మారవు. మనందరం పెద్ద పెద్ద గాడిదలం అనమాట. ఒక గాడిద ఎళ్ళిందనుకోండి దాని వెనకాలే అన్నీ ఎళ్తాయి. అది ఎందుకెళ్తుందో, దేనికెళ్తుందో, దీనికెళ్ళొచ్చు, దీనికెళ్ళొచ్చు, దేనికన్నా ఎళ్ళొచ్చు కదా! అది ఎందుకెళ్తుందో అక్కర్లేదు. ఈ ఎనకాల గాడిదలన్నీ దాని ఎనకాల పోతాయి. అలాగనమాట మనందరం గాడిదలం అనమాట. నేనేం పెద్దేమి ఇందులో పెద్ద మహా ఉన్నతమైనరాలిని కాదండి. నేను గాడిదనే. ఏంటే ఎవరో ఏదో చెప్పారని టీవీలో ఏదో యాడ్ వచ్చిందని ఫోన్లు చేసేసి అక్కడ ఆడి గ్రామీణ ఫుడ్డోడికి మీరు డబ్బులు కట్టడానికి రెడీ అయిపోయారు. కట్టేసారు కూడా. ఆడు 30,00,00,000కో, 40,00,00,000కో ఆడు రిలాక్స్ అయ్యాడు. తప్పేముంది? ఆడి మనీ ఆడు సంపాదించుకున్నాడు. ఆడు తెలివిగా సంపాదించుకున్నాడు. ఆ తెలివితేటలు మనకెందుకు లేవండి? గ్రామీణ ఫుడ్స్ అంటే నిజమే రియాలిటీ కావచ్చు. ఈ గ్రామీణ ఫుడ్స్‌కి సినిమా యాక్టర్స్ చాలా మంది ప్రమోషన్ చేశారు. ఏయో పళ్ళు పచ్చళ్ళు, పొళ్ళు అని చెప్పేసి. ఓకే. చేశారు. అంతవరకే. చూడండి, ఆనందించండి. కాదని చెప్పం. కానీ ప్రతి దాంట్లో దూరిపోయి లక్షలు లక్షలు ఆడు కట్టేమన్నారని మనం కట్టేసి, నింద ఆడి మీద ఏసేసి, మనం నన్ను మోసం చేసాడు, నన్ను మోసం మీరెళ్లి డబ్బులు కట్టకపోతే వాడు మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తాడు? మనం కట్టబట్టే కదా మనల్ని మోసం చేశాడు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోండి. ఎవడో ఏదో ఫోన్‌లో చెప్పేసాడు. ఎవడో ఏదో యాడ్ ఏసేసాడు. వాడు నా 10,00,000 ఎట్టి యాడ్ ఏసాడు. 30,00,00,000 అట్టుకుని ఎళ్ళాడు. అంతేనండి. ఇందులో ఏమన్నా పోయిందేముంది? ఎవరు నష్టపోయారండి? మనమే నష్టపోయాం. ఇప్పటికైనా కొద్దిగా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మనం మసులుకుంటే, ఈ గాడిదల వెనకాల పడకుండా మనం కూడా కొంచెం ఆ 3,00,000 ఉంటే మీరు సొంతంగా బిజినెస్ పెట్టుకోండి. నౌ ఏ డేస్ బిజినెస్‌కి చాలా క్రేజ్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కొంటున్నారు. మీ బిజినెస్‌ని మీరు ఇన్‌స్టాలో ప్రమోట్ చేసుకోండి. మీకు మీరే ప్రమోట్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఎవరో అక్కర్లేదు. మన లలిత జ్యువెలరీస్ ఎండీ గారు ఆయన ఆయన చెడ్డోడో మంచోడో పక్కకు పెట్టండి. ఆయన ఓన్ బ్రాండ్‌ని ఆయన ఇది చేసుకున్నాడు. వాసంతి క్రియేషన్స్ వాసంతి మేడం గారు ఆవిడ ఎవరిని పక్కోళ్ళని పెట్టి ఆవిడేమి ప్రమోషన్స్ చేయలేదు. ఆవిడ బిజినెస్‌ని ఆవిడే ప్రమోట్ చేసుకుంది. ఇలా ఎవరి బిజినెస్‌ని ఆళ్ళు ప్రమోట్ చేసుకోండి. నేను ఒకప్పుడు ఇలాగా ఊగిందాన్నే. మళ్ళీ ఇంకోటి ఇందులో మీకు చెప్తాను. టీ టీ షాప్స్ అని, కాఫీ షాప్స్ అని అంటే టీ తయారు చేయడానికి వాడికి 1,00,000, 2,00,000 పెట్టి వాడికి కట్టక్కర్లేదు. మళ్ళీ వాడికి 1,00,000, 2,00,000 కడితే వాళ్ళు ఓన్లీ ఎక్విప్‌మెంట్ మాత్రమే ఇస్తారు. షాప్ రెంట్, షాప్‌కి సంబంధించి మళ్ళీ అందులో ఆడికి ఇంతని కమిషన్ తీసుకుంటారు వాళ్ళు. మనకి టీ చేయడం వచ్చు. తెల్లారులైతే టీ లేతే మనం బతకలేం. అలాంటిది ఆ టీ ఏదో మనమే పెట్టుకుంటే అంత ఎక్విప్‌మెంట్ అవసరం అవ్వదు. గట్టిగా ఎక్విప్‌మెంట్ అయితే ఒక 5,000 పెడితే టీ షాప్ వచ్చేస్తది మనకి. ఎక్కడో చిన్న ఇంట్లోనే టీ పెట్టండి. అమ్ముకోండి. బయటికెళ్ళి అమ్మండి. అంటే నేను అందరిని చెప్పట్లేదండి. ఆ స్టేజ్‌లో ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. దానికోసం ఆడికి 2,00,000 కట్టేసి బ్రాండ్ తీసేసుకొని ఆడో షెడ్ ఇస్తాడు. షెడ్‌లో పడేసి అన్ని అది అయి రన్ అయినా అవ్వకపోయినా ఆడికి అమ్మేసిన ఆడికి ఇచ్చేయవలసిందే. ఆడిది ఆడికి చేసేయవలసిందే. ఎందుకంటే ఇలాంటియన్నీ మనకు అర్థం కాదు. ఎందుకు మనుషులు ఇంకా మారరేమో నాకైతే అర్థం అవ్వట్లేదు. కొద్దిగా ఆలోచించండి. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. ఇంక నేను చెప్పాల్సిందేంటంటే ఎవరో కూడా ఈ ఫ్రాంచైజీల కోసం ఆళ్ళకి ఈళ్ళకి డబ్బులు కట్టొద్దు. మీ దగ్గర డబ్బులుంటే మీరే ఓన్ బిజినెస్ నేనెప్పుడో చెప్పాను ఆల్రెడీ మనమే ఒక క్రియేటర్స్. మన మైండ్‌లో ఉన్నది ఎక్కడా ఉండదు. బయట ఎక్కడ దొరకదు. మనం చాలా పెద్ద క్రియేటర్స్. ఈ క్రియేటివిటీ మైండ్‌తో మీరెన్నో చేయొచ్చు. ఎన్నో రకాలు నాకొక బిజినెస్ థాట్ ఉంది. ఏంటంటే నేను ఎలాగైనా సరే ఫ్యాషన్ డిజైనింగ్ బొటిక్ పెట్టి పెద్ద షాప్ పెట్టాలి. నా దగ్గర నలుగురు వర్క్ చేయాలని నాకొక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే నేనేం చేయాలి? ఎవరి దగ్గరో ఫ్రాంచైజీకెళ్తే ఆడి బ్రాండ్ నేను
ఇది చెయ్యాలి. బట్ అది కాదు. మన బ్రాండ్‌ని మనం పైకెలా ఎక్కించుకోవాలో చూడండి. ఎవ్వరు కూడా ఇలా మోసపోవద్దు. మోసపోతే 10 మందిలోకొచ్చి కేకలేయకండి. ఎందుకు కేకలేయడం తప్పు మీరు చేసి మనం కేకలేయవలసిన పనేముంది? మన చేతిలో డబ్బులు ఆడి చేతిలో పెట్టడం మనం చేసిన తప్పు. నేనదే చెప్తాను ప్రతిదానికి 100% రెస్పాన్సిబిలిటీ మనదే. ఎవరో కూడా కేకలేసి ఆడి మీద ఎళ్ళిపోతే ఆడేం చేస్తాడు? 30,00,00,000 ఎట్టుకొని పోయాడు. పోయింది మనమే. మీదో 3, నాదో 3, ఆడిదో 3, ఆడిదో 6, ఆడిదో 7, 10, 20, 25 పట్టుకుపోయాడు. ఇప్పుడు ఎవరు నష్టపోయారు? మనమే కదండీ నష్టపోయాం. ఎవరు కూడా ఇలా ఈ డబ్బుల దగ్గర చాలా జాగ్రత్తగా ఈ ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది ఒకటే. ఎవరు కూడా ఎవరైనా ఫ్రాంచైజీస్ ఇస్తారన్నా, ఎవరైనా స్థలాల గురించి చెప్పినా, టీ షాప్స్ ఇస్తాము, లేదంటే మా బ్రాండ్ పెట్టుకోండి, మీరు ఫ్రాంచైజీస్ తీసుకోండి, మీరు మా మా మెటీరియల్ పట్టుకెళ్ళి ఇంటికెళ్ళి అమ్ముకోండి, ఇలాంటివి అన్న వాటిలో ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా అడుగు ముందుకేసి ₹10 ఎవరికి బేర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బ్రాండ్ పెట్టుకోండి, మీకో పేరు పెట్టుకోండి, మీకో పేరుంది, ఏది లేకపోతే లలితమ్మ పేరుంది, పేరు పెట్టుకొని శుభ్రంగా మీ బిజినెస్ మీరు చేసుకోండి, మీ మార్కెట్ మీరు చేసుకొని ప్రతి ఒక్కరు ఇన్స్టా వాడుతున్నారు. ఇన్స్టాలో మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోండి. ఇదే నేను ఈరోజు చెప్పదలుచుకున్నానండి. థ్యాంక్ యూ.